హలో ఆల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అపర్ణ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఏంటి ఏదో బాటిల్ చూపిస్తున్నా అనుకుంటున్నారా? ఇదేనండి నేను మీకు ఇప్పుడు చెప్పబోయే హెయిర్ ఆయిల్. ఈ హెయిర్ ఆయిల్ వచ్చేసి చాలా నేచురల్ ఇంగ్రీడియెంట్స్‌తోనే మీరే ఈజీగా అయితే ఇంట్లో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ హెయిర్ ఆయిల్ యూజ్ చేశాక మళ్ళీ మనకేమైనా సైడ్ ఎఫెక్ట్స్ అలా ఉంటాయేమో అనే టెన్షన్స్ అయితే మీరు ఏం పెట్టుకోవద్దండి. ఎందుకంటే చాలా నేచురల్ ఇంగ్రీడియెంట్స్ అయితే మనం యూజ్ చేస్తున్నాము. అందులోనూ మీరే ఈజీగా 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపించేటివన్నీ మీరు స్టెప్ బై స్టెప్ ఫాలో అయిపోండి. ఇక్కడ నేను మెంతులు, మందార పూలు, ఉసిరికాయలు, ఆనియన్స్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మందారమాకులు, గరకమాకు, ఉసిరికాయలు, కరివేపాకు ఇక్కడ నేను నీట్‌గా వాష్ చేసి ఆరబెట్టేసాను. ఇక్కడ ఏంటంటే మనం ఆయిల్ చేసేటప్పుడు ఎక్కడ వాటర్ అయితే మనకి ఉండకూడదు. గరకమాకు అంటే ఏంటో మీలో చాలా మందికైతే తెలిసుండదు. ఎందుకంటే ఒక్కో ప్లేస్‌లో ఒక్కో పేరుతో అయితే పిలుస్తారు గదా! ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా! ఇదే గరకమాకు. మా సైడ్ అయితే గరకమాకు అనే అంటారు. మరి మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. ఎందుకంటే చాలా మందికి కొంచెం తెలిసి ఉండదు కదా! అందుకే అలాంటి వాళ్ళకైతే యూజ్‌ఫుల్ అవుతదని నేను అనుకుంటున్నాను. మెయిన్‌గా ఈ ఆయిల్ చేసేటప్పుడు వచ్చేసి మనకి ఎక్కడ వాటర్ కూడా మనకి యాడ్ అవ్వకూడదు. ఇక్కడ వీటిని కడిగేసి ఆరబెట్టేస్తాం కదా! కొంచెం చిన్నగా వాటర్ అలా ఉండిపోతాయి గదా! అలా కూడా ఉండకోకుండా నీట్‌గా కంప్లీట్‌గా ఆరిపోయాకనే స్టార్ట్ చేయండి. ఇంకా గోరింటాకు కూడా వాష్ చేసి ఆల్రెడీ ఆరబెట్టేసేసానండి. అందుకే ఇక్కడ నేను చూపించట్లేదు. ఇప్పుడొచ్చేసి మనకొక పాన్ తీసుకోండి. పాన్ బాగా హీట్ అయ్యాక ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా! నేనైతే ఈ ఆయిల్ అయితే తీసుకుంటున్నాను. పారాచూట్ ఆయిల్ అయితే తీసుకుంటున్నాను. చూడండి ఇది పెద్ద బాటిల్ అయితే నేను తీసుకుంటున్నాను. మొత్తం అంతా వేసేసుకోవాలి. హెయిర్ గ్రోత్ కానివ్వండి, హెయిర్ ఫాల్ కానివ్వండి, డాండ్రఫ్ కానివ్వండి, ఈ ఆయిల్ అయితే చాలా బాగా వర్క్ అవుతది. ఈ ఆయిల్ వచ్చేసి మినిమమ్ 2 మంత్స్ అయినా యూజ్ చేసి చూడాలి. ఎందుకంటే ఒక 1 మంత్ యూజ్ చేసి అయ్యో! నాకు రిజల్ట్ రాలేదు అనుకుంటే నేనేం చేయలేనండి. తక్కువ టైంలో మనకి బెస్ట్ రిజల్ట్ రావాలంటే మాత్రం కుదరదు. ఇక్కడ ఆయిల్ కొంచెం వేడయ్యాక నేనైతే ఆనియన్స్ అన్నీ మొత్తం అన్నీ వేసేస్తున్నాను. ఇక్కడ అన్నీ కలిపి వేసేసుకోవచ్చు. ఒక్కోటి ఒక్కోసారి వేసుకోవాలా అలాగైతే ఏం లేదు. అన్నీ కలిపేసి వేసేసుకోవచ్చు ఒకేసారి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి. ఈ ఆయిల్ ప్రిపేర్ చేసేటప్పుడు మనకి ఎక్కడ ఒక వాటర్ డ్రాప్ కూడా పడకూడదండి. వాటర్ డ్రాప్ కూడా పడినా కూడా మనకి ఆయిల్ అనేది తొందరగా పాడయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. హెయిర్ ఫాల్‌కైతే చాలామంది చాలా విధాలుగా అయితే డిఫరెంట్ టైప్స్‌గా ట్రై చేసుంటారు గదా! ఒక్కసారి ఈ ఆయిల్ అయితే మీరు యూజ్ చేసి చూడండి. పక్కాగా 100% రిజల్ట్ అయితే ఉంటది. ఎందుకంటే నాకైతే చాలా బాగా వర్క్ అయింది. అందుకనే నేను అంత కాన్ఫిడెంట్‌గా అయితే మీకు చెప్పగలుగుతున్నాను. అన్నీ నేచురల్‌గా దొరికే ఇంగ్రీడియెంట్సే కాబట్టి మీరు భయం లేకుండా యూజ్ చేసేయొచ్చు. మీలో ఎవరైనా ఈ విధంగా హెయిర్ ఆయిల్‌ని ప్రిపేర్ చేసి వాడినట్లయితే కింద కామెంట్ చేయండి. మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి? ఏమి అనేది? ఎందుకంటే చాలామందికి చాలా డౌట్ అయితే ఉంటది గదా! ఎలా ఉంటదో? ఎలా వర్క్ అవుతదో అని. వాళ్ళకి జస్ట్ ఒక ఐడియా రావడానికైతే హెల్ప్ అవుతది. ఈ ఆయిల్ చేసేటప్పుడొచ్చేసి మనకి కంప్లీట్‌గా మీడియం ఫ్లేమ్‌లోనే మాత్రమే చేసుకోవాలి. హై ఫ్లేమ్‌లో అస్సలు చేసుకోకూడదు. ఎందుకంటే తొందరగా మాడిపోతదనమాట. చూస్తున్నారు గదా! ఇక్కడ ఎవ్రీ 5 మినిట్స్‌కొకసారి ఇలా కదుపుతూ ఉండాలి. అలాగే మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. అలాగే మీరు ప్రిపేర్ చేసినట్టయితే ఎలా ఉంది? ఏమనేది కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. ఆయిల్ ప్రిపేర్ చేసేటప్పుడు మధ్య మధ్యలో ఎవ్రీ 2 మినిట్స్‌కి లేదంటే ఒక 5 మినిట్స్ లోపలైతే మాత్రం కదుపుతూనే ఉండాలి. లేకపోతే అడుగంటిపోతది. ఇలా పైన క్యాప్ పెడితే గిన ఆవిరి వాటర్ ఆయిల్‌లో పడకుండా జాగ్రత్తగా చూసుకోండి. చూసారా మనకిక్కడ ఆల్‌మోస్ట్ ఆయిల్ ప్రిపేర్ అవుతోంది. ఇంకా గోల్డెన్ కలర్‌లోకైతే వచ్చేసింది కదా! ఫైనల్లీ ఇంక మనకి ఈ స్టేజ్‌లో అయితే ఉంది. ఆయిల్ ప్రిపేర్ అయ్యాక మనకి 1 అవర్ అయితే అలా పక్కన పెట్టేసుకొని ఏదైనా కాటన్ క్లాత్ అయితే మనం వడపోసుకోవాలి. అంతే అండి వీడియో. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. బాయ్ బాయ్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.